థ్యాంక్స్ కుల్దీప్ గారు, ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇప్పుడు నెక్స్ట్ నరేంద్ర గారు మనకు స్పీచ్ ఇవ్వబోతున్నారండి. అండ్ దిస్ టాపిక్ ఇస్ హూ ఆర్ యూ ఈ జనసేన. ముందుగా యునైటెడ్ జనసేన హైదరాబాద్ లో ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ అధికార ప్రతినిధులు మరియు జనసేనాని గుండె చప్పుడు అయినటువంటి జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ వేదిక మీద నుంచి మీకు 2 విషయాలు అడ్రస్ చేద్దాం అనుకుంటున్నానండి. అందులో మొదటి జనసేనలో నువ్వెవరు, రెండో విషయం ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాద్ లోనే కాదు విలేజెస్ లో కూడా వర్క్ చేయగలరు ఎలా అని చెప్తాను. ఓకే, జనసేనలో నువ్వెవరు అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను విన్నాను చాలా రోజులు, నాకు బాగా నచ్చింది. మనం ఎవరికైనా ఒకటి మనకి సహాయం గురించి ఏమంటారండి, ఆ టైంలో అతనికి మనం దేవుళ్ళలో కనిపిస్తున్నాం, అరే నీకు నా దేవుడు నా సహాయం చేశారండి. ఓకేనా, అంతే కదా. ఓకే, ఇక్కడ ఉన్న అందరూ దాదాపు గుడికి వెళ్ళి ఉంటారు. ఒకసారి గుడికి వెళ్ళి ఉంటారు కదా, గుడికి వెళ్ళారు. ఓకే, గుడిలో విగ్రహం ఉంటారు కదండి, దేంతో తయారు చేయబడుతుంది? అలానే ముందు గుళ్ళు నాపాలు సంథింగ్ ఏ ఉంటాయి కదా, అవి కూడా మేడ్ ఆఫ్ రాక్, అవి కూడా రాయితో తయారు చేయబడుతుంది. ఓకే, రోజులాగా పూజారి వస్తారండి, వచ్చారు పూజలు మొత్తం చేస్తారు, సాయంత్రం అయిపోయింది తను చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాపరాయి దేవుడు రాయితో ఇలా అడుగుతుందండి. నాపరాయి దేవుడు రాయి ఇలా ప్రశ్నిస్తుంది, ఏమన్నావా బాగున్నావా, సరే సారీ ఏమో పడుకున్నావా అని అడుగుతుంది. లేదా చెప్పు అంటుంది దేవుడు రాయి. లేదా చెప్పు ఎలా ఉన్నా ఉంటుంది. ఎలా ఉండడం కదా, నీ పని బాగుంది, రోజు నీకేమో పాలతో అభిషేకాలు, నాకేమో సరుకుతో కడగాలు, నిన్నేమో చేతులెత్తి మొక్కుతున్నారు, నన్నేమో తలతో కొట్టుకున్నారు, నీ పని బాగుంది, నువ్వు చాలా అదృష్టవంతుడుగా అంటారు. అరే మా నీకు గుర్తుందా, ఇదే 100 సంవత్సరాల క్రితం మనం ఇదే కొండ మీద ఉన్న 2 బంగారాలను, నీ అదృష్టం బాగుండి నువ్వు దేవుడు అయ్యావు, నా అదృష్టం బాగుండి నా కర్మ నా తర్వాత ఇంకా నా ప్రాయం అని చెప్తుందండి. సో మొత్తం మీద దేవుడు రాయి కరెక్ట్ మా బాగా చెప్పావు, నేను ఇంకొక లాజిక్ చెప్తాను అని చెప్తుందండి. దేవుడు రాయి ఇప్పుడు నా ప్రాయం చెప్తుంది, నువ్వు అన్నది వస్తున్నావా, ఇదే 100 సంవత్సరాల క్రితం మన ఇద్దరు కొండ మీద పెద్ద బంగారాలు, కానీ ఒక స్త్రీకి ఉలి సుత్తి తీసుకుని వచ్చాడు మనం చెక్కడానికి వచ్చాడు. ఫస్ట్ మేము చక్రం మొదలుపెట్టారా, 2 దెబ్బలు కొట్టాడు. 2 దెబ్బలు కొట్టి ఆ నొప్పిని మీరు తట్టుకోలేక, ఆ బాధ భరించలేక ముక్కలైపోయాడు. ముక్కలైపోయి ఏం చేస్తారని స్క్వేర్ గా కట్ చేసి నార్మల్ గా యూజ్ చేస్తారు, అంతే కదా. అలానే ఇంకొక రాయితో తగ్గిస్తారండి, సేమ్ తట్టుకోలేకపోయింది బాధని, ఆ పెయిన్ తట్టుకోలేకపోయింది. అలానే ఇంకొక రాయి సేమ్ అది కూడా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారా, మిమ్మల్ని కొట్టినప్పుడు మీకెంత దెబ్బ తగిలిందో, పెయిన్ వస్తుంది, మిమ్మల్ని కొట్టినప్పుడు మీకెంత పెయిన్ ఉందో, నన్ను కొట్టినప్పుడు నాకు అంతే పోయింది. మిమ్మల్ని 2 దెబ్బలు కొడితే మీరు భరించలేరు, భరించలేక ముక్కలైపోయారు. నన్ను నా ముక్కు చెక్కడానికి 5,000 సార్లు కొట్టాడు, నా కళ్ళు చెక్కడానికి 30,000 కొట్టాడు. అసలు నన్ను మొత్తం చెక్కడానికి 30 రోజులు 3 లక్షలు తెలుసుకొట్టాడు. 2 దెబ్బలకే మీరు భరించలేదు. నేను ఒకటే అనుకున్నారా, ఇంత పెయిన్ వస్తుంది, నన్ను కొట్టినప్పుడు నాకు ఇంత పెయిన్ వస్తుంది, దీనివల్ల వచ్చి పెయిన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను నేను. దీనివల్ల వచ్చి పెయిన్ ఎలా ఉంటుందో చూద్దామని నొప్పి భరించాను. మిమ్మల్ని కొట్టినప్పుడు మీకు ఎలా పెయిన్ అనిపించిందో నన్ను కొట్టినప్పుడు నాకు అనిపించింది. నేను భరించిన 30 రోజులు నొప్పి 100 రోజులు నన్ను దైవం చేసింది, 100 రోజులు నన్ను దైవంగా మార్చింది. మీరు 2 దెబ్బలకి నొప్పి వచ్చుగా నాపలేదా ఏమేమంటే, దీన్ని ఏం చెప్తున్నానండి, ప్రస్తుత రాజకీయాల్లో మీడియా అంగబలం, అర్ధబలం, ధనబలం ఒకవైపు, జన సైనికుల బలం, జన సైనికులు ఒకవైపు, తొక్కడానికి రకరకాల చేస్తారండి, తొక్కడానికి రకరకాల అటాక్ చేస్తారు. వాళ్ళ చేతిలో ఆయుధాలు మొత్తం వాడతారు, మీడియా వాడతారు, డబ్బు వాడతారు, మందు వాడతారు, ఏదైనా వాడతారు. కానీ మనల్ని నాపరాలుగా ఉండడానికి ఎంతమంది ఇష్టపడతారు, దేవుడాగా ఉండడానికి ఎంతమంది ఇష్టపడతారు? మీరు దేవుడా నాపరా అప్పుడే వస్తుంది. ఏంటి ఒక్కరేనా దేవుడు? ఒక్కరేనా ఉంటే నీ నోట్లో చెప్పొచ్చండి దేవుడని.
పవన్ కళ్యాణ్ మనం కూడా ఓకే అండి. ఇంకోటి ఏంటంటే ఐటీ పీపుల్స్ అండి. ఐటీ పీపుల్స్ 2019 యాక్షన్స్ లో గ్రామీణ నేను ఒక బిలో మధ్యతరగతి కుటుంబం తెచ్చానండి. సో మా ఊర్లో కష్టాలు, మా ఊరు ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయంటే దాన్ని బట్టి నాకు ఐడియా వచ్చి నేను చెప్తున్నాను. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసే ముఖ్యంగా 3 విషయాలండి. 1 డబ్బు, 2 మందు బిర్యానీ, 3 ఎన్నికల్లో చేసే ప్రామిసెస్ అండి, మేనిఫెస్టో. ఓకే, డబ్బు మందు గురించి మన దూరం, వాళ్ళ గురించి మాట్లాడదు. ముఖ్యంగా ప్రామిసెస్ అండి. ఎక్కువ దూరంలో 2014లో స్టేట్ రిజర్వేషన్ జరిగినప్పుడు మన లోటు వచ్చేది 60,000 crores అండి. 16,000 కోట్లు వచ్చేటప్పుడు టీడీపీ చేసిన ప్రామిసెస్ కి వైసీపీ అవన్నీ చేయడం కుదరదు అని కామెంట్ చేసిందండి. ఓకే, వాళ్ళు చేసే మేనిఫెస్టో ఉంది, అవన్నీ కుదరదు అని చెప్పిందండి. అదే వైసీపీ ఇప్పుడు 1,00,000 కోట్లు వచ్చేటువంటి నవరత్నాలు అని చెప్పేసి ఇండియా బడ్జెట్ మొత్తం కూడా పెట్టిన స్టేట్ సరిపోదండి. మేము వాళ్ళ దగ్గర సందర్భం తీస్తే కానీ ఆ ప్రామిసెస్ నెరవేర్తాయి. ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ సామాన్లు ఎలా ఉంటారంటండి. సపోజ్ మా నాన్నగారు ఉన్నారండి, ఎవరి గురించి చాలా మా ఇంట్లో గురించి నేను చెప్తాను. ఓకే, లాస్ట్ టైం రుణమాఫీ చేస్తానండి, నిరుద్యోగం ఉంటుంది, డ్వాక్రా రుణాలు అనేది ఇలా కామెంట్స్ చెప్తుందండి. వాడు చేస్తారా చేయాలని ఆలోచించండి. వీడు చెప్పలేదు, వాడు చేస్తానన్నాడు. ఓకే, నేను గెలిస్తే చేస్తే ఓకే నేను హ్యాపీ, చేయకపోతే నా లైఫ్ అంతకుముందు ఇప్పుడు అలా ఉంటుంది. అదేం మారదు కదా, ప్రజల ఆలోచన అలా ఉంటుందండి. సో దీన్ని జనసేనగా మనం అడ్రస్ చేయాలండి. వీకెండ్స్ మేము ఈవెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ప్లాన్ చేస్తామండి. హార్డ్వేర్ జనసేన వాలంటీర్స్ ని ఒక 50 మెంబర్స్ గ్యాదర్ చేసి ఎవ్రీ వీకెండ్ ఒక 2 days ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ వెళ్ళి అక్కడ మన లోకల్ గా జనసేన ఉంటుంది కదండి. సో వాళ్ళతో కండక్ట్ అయ్యి మన ప్రజలు అది గ్రామీణ ప్రాంతాల ప్రజలు చేసిన అరే మన తలసరి ఆదాయం ఇంత, మన టీడీపీ ఇంత, కానీ ఇది మొత్తం వాళ్ళు చేసే ప్రామిస్ సరిపోదు. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఆకాశంలోనే మన బడ్జెట్ కింద ఉందండి. ఎలా చెప్తున్నారు కదా. సో వీటి గురించి మన ప్రజలకి ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అడ్రస్ చేసే ముందుకు వెళ్ళాలి. ఓకే, టైం లేదు. రాజకీయాలంటే వారసత్వాలు కదండి, అది పౌరసత్వం. ఇక ఇండియాలో చాలా మంది లీడర్స్ వచ్చండి, చాలా మంది చేసే పని పెట్టండి.